Hello students, good evening. Today I will explain IBPS prelims reasoning paper. First, 1 to 5 questions based on puzzle. Direction ichadu. A certain number of persons sit around a circular table such that all of them facing toward table. Not more than 20% sit around the table. అంటే కొంతమంది ఉన్నారంట పీపుల్స్ వాళ్ళు ఒక సర్కిల్లో కూర్చున్నారు, కానీ ఎంతమంది ఇచ్చాడో మనకు తెలియదు. మామూలుగా రెగ్యులర్గా మనకి ఏమొస్తుంది 8 మెంబర్స్ అలా వస్తుంది, బట్ కానీ ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో చెప్పట్లేదు. బట్ వాళ్ళందరూ కలిసి 20 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఉండకూడదు. ఓకేనా? సో 2 సర్కిల్ డ్రా చేసుకుందామండి. ఒకటి పాసిబిలిటీ కేసు వస్తుంది కాబట్టి 2 సర్కిల్స్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ move to puzzle. ఏమిచ్చాడు? 5 persons sit between D and A. Who sits immediate left of P? Pకి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఎవరున్నారంట? ఏ ఉన్నాడు. పీకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఏ ఉన్నాడు. ఇక్కడ కూడా తీసుకోండి, పీకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఏ. నెక్స్ట్ ఈ 5 persons సిట్ బిట్వీన్ ఏ అండ్ డి. మరి ఏకి డీకి ఎంతమంది ఉన్నారంట? 5 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? ఇక్కడ నుండి కౌంట్ చేసుకోండి. 5 మెంబర్స్ 1 2 3 4 5 అంటే 5 మెంబర్స్ గ్యాప్ ఉండాలా. తర్వాత నెక్స్ట్ డీ రావాలా. ఇక్కడ 5 మెంబర్స్ ఆల్రెడీ మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం అంటే ఇప్పుడు రైట్ సైడ్ తీసుకోండి. 1 అయిపోయింది ఆల్రెడీ. 2 3 4 5 ఇక్కడ డి వస్తాడు. నెక్స్ట్ వన్, టీ సీట్స్ 4th టు లెఫ్ట్ ఆఫ్ డి. డీకి 4th లెఫ్ట్లో ఎవరున్నారు? టీ ఉండాలి. సరే ఇక్కడ తీసుకోండి. ఫస్ట్ డీకి ఇది సెంటర్ టేబుల్ కాబట్టి సెంటర్లో ఉంటాడు కాబట్టి ఫేసింగ్ సెంటర్ కాబట్టి సో మనకి లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి 4th కౌంట్ చేయండి. 1 2 3 4 ఇది టీ ప్లేస్. నెక్స్ట్ ఏమంటున్నాడు? వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ ఏ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ టీ ఈజ్ సేమ్. అంటే ఏమంటున్నాడు? ఏ నుంచి కౌంట్ చేస్తే టీ వరకు రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా సేమ్ మెంబర్స్ కూర్చోవాలా అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పాసిబిలిటీలో డీకి మనము 4th లెఫ్ట్లో ఎవరు కూర్చోపెట్టాలా? టీని కూర్చోపెట్టాలా. 1 2 3 4 ఇక్కడ టీ ప్లేస్ చేసినాం అనుకోండి. చూడండి, ఏ నుంచి కౌంట్ చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి టీకి ఏకి చాలా మంది ఉన్నారు, కానీ ఏ నుంచి టీకి రైట్ సైడ్ ఒకరే కూర్చున్నాడు. సో మనకి ఈక్వల్ అంటున్నాడు కాబట్టి ఈ పాసిబిలిటీ రాదు. నెక్స్ట్ ఈ పాసిబిలిటీ చెక్ చేసుకుందాం ఒకసారి. ఏ నుంచి టీకి లెఫ్ట్ సైడ్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ ప్లేస్ అయినారు ఏకి టీకి. సో ఈ పక్క మనం 9 మెంబర్స్ ప్లేస్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ ప్లేస్ అయినారు. నెక్స్ట్ 3 persons సిట్ బిట్వీన్ టీ అండ్ డబ్ల్యూ. టీకి డబ్ల్యూకి 3 మెంబర్స్ ప్లేస్ చేయాలి. 3 persons సిట్ బిట్వీన్ టీ అండ్ డబ్ల్యూ. హూ సిట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి సెకండ్ రైట్లో ఎవరు ఉంటారంట? డబ్ల్యూ ఉంటాడు. ఆర్కి సెకండ్ రైట్లో డబ్ల్యూ ఉంటాడు. అండ్ 3 persons ఉంటారు. డబ్ల్యూకి టీకి ఎంతమంది ఉంటారు? 3 persons ఉంటారు. ఇది మనకి క్లూ. ఇక్కడ చూడండి, టీకి రైట్ సైడ్ 1 2 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్లో టీకి డబ్ల్యూకి 3 ప్లేసెస్ రావాలా. సో ఇక్కడ ప్లేస్ వేసేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ డి ఉంది. సో టీకి లెఫ్ట్ సైడ్ తీసుకోండి. 1 2 3 అంటే ఇక్కడ ప్లేస్ వేస్తే డబ్ల్యూ. నెక్స్ట్ ఏమన్నాడు? ఆర్కి సెకండ్ రైట్లో అంటే ఇక్కడే కదా ఆర్ వచ్చేది. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ఆర్ ఈజ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ఎల్. అంటే ఏకి ఆర్కి మధ్యలో ఎంతమంది కూర్చొని ఉంటారో అలాగే ఏకి ఎల్కి మధ్యలో కూడా సేమ్ అంతే మంది కూర్చొని ఉంటారంట. అంటే ఇప్పుడు ఏకి ఆర్కి ఎంతమంది ఉన్నారు చూడండి. 1 2 3 4 మెంబర్స్. నెక్స్ట్ ఏ నుంచి ఎల్కి కౌంట్ చేద్దాం. 1 2 3 4 ఇక్కడ కూడా 4 మెంబర్స్ ఉన్నట్టు మనం ఎల్లుని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో ఇది మనకి వచ్చిన పజిల్, ఇచ్చిన క్లూస్తో మనం సాల్వ్ చేసిన పజిల్. దీన్ని బేస్ చేసుకొని 1 to 5 క్వశ్చన్స్ మనము సాల్వ్ చేస్తాం. చూడండి, హౌ మెనీ సీట్స్ పర్సన్స్ సిట్ బిట్వీన్ టేబుల్.
సో మొత్తం టేబుల్లో ఎంతమంది కూర్చో ఉన్నారు అంటున్నాడు. చూడండి ఇలా కౌంట్ చేయండి. ఏ నుంచి తీసుకోండి. A1 అనుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఎగ్జాక్ట్లీ 20 మెంబర్స్ ఉన్నారు టేబుల్లో. సో అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎల్ విత్ రెస్పెక్ట్ టు డి? ఎల్ నుంచి చూసుకుంటే డి ఎలా ఉన్నాడంటే, ఎల్కి ఇది ఇన్సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ అవుతుంది. సెకండ్ టు లెఫ్ట్ అంతే కదా. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎల్ విత్ సారీ డి నుంచి చూసుకుంటే ఎల్ ఏ పొజిషన్లో ఉన్నాడు అంటున్నాడు. డి నుంచి చూసుకుంటే డి అనేది ఇన్సైడ్ ప్లేస్ ఏంటది కాబట్టి డి నుంచి చూసుకోండి. ఎన్నో ప్లేస్? సెకండ్ ప్లేస్లో ఉంది. ఎలా ఉంది? రైట్ సైడ్లో ఉంది. సో సెకండ్ టు రైట్. అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ టీ అండ్ ఆర్ వెన్ కౌంటెడ్ రైట్ ఆఫ్ ఆర్? టీకి ఆర్కి ఎంతమంది కూర్చోన్నారు మధ్యలో అంటున్నాడు. అది ఎక్కడి నుంచి కౌంట్ చేయాలా? టీకి రైట్ సైడ్ నుంచి. 1 2 3 4 5 మెంబర్స్. నెక్స్ట్ వన్, ఇఫ్ హెచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి అండ్ టీ బట్ నాట్ అడ్జసెంట్ టు పి. హెచ్ అనేవాడు ఎలా కూర్చోవాలంట? ఇఫ్ కండిషన్ ఇచ్చాడండి. హెచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి అండ్ టీ, డికి టీకి. సో ఇక్కడ కూర్చుంటాడు కదా హెచ్ ఎగ్జాక్ట్లీ, బట్ నాట్ అడ్జసెంట్ టు పి. ఓకే, దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ విల్ సీట్ సిక్స్త్ టు లెఫ్ట్ ఆఫ్ హెచ్? హెచ్కి సిక్స్త్ లెఫ్ట్లో ఉన్నారు. ఇదే కదా లెఫ్ట్ సైడ్. చూడండి 1 2 3 4 5 6 అంటే డబ్ల్యూ. సో ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ మూవ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ పి అండ్ ఆర్. పీకి ఆర్కి ఎంతమంది ఉంటారో మధ్యలో, ఇన్ బిట్వీన్ వెన్ కౌంటర్ రైట్ ఆఫ్ పి ఈజ్ 1 less than the number of persons sit between dash and dash when counted to left of a. లెఫ్ట్ ఆఫ్ బ్లాంక్ ఇచ్చాడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే పీకి ఆర్కి ఎంతమంది ఉన్నారో అది ఎలా కౌంట్ చేయాలా? పీకి రైట్ సైడ్ నుండి కౌంట్ చేయాలి. ఓకేనా. వీళ్ళలో సపోజ్ వీళ్ళిద్దరి మధ్య 2 మెంబర్స్ ఉన్నారనుకో. 2 మెంబర్స్లో -1 లెస్ చేస్తే 1 మెంబర్ ఎవరెవరి మధ్యలో ఎవరెవరికి బిట్వీన్ ఉండాలా? ఇక్కడ 2 బ్లాంక్స్ ఇచ్చాండి. ఈ బ్లాంక్స్లో మనము ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు చూడండి, పీకి ఆర్కి ఎంతమంది ఉన్నారో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. పీ ఆర్ 2 మెంబర్స్ ఉన్నారు. 2 -1 1 లెస్ చేయాలి కదా. ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన పర్సన్స్లో 1 ఇన్ బిట్వీన్ 1 పర్సన్ వచ్చేవాళ్ళు క్యాలిక్యులేట్ చేయండి. డి అండ్ ఎల్ 1 పర్సనే కదా. నెక్స్ట్ ఏ అండ్ డి, ఏకి డికి బోల్డ్ చాలామంది వస్తారు. సో ఇది కాదు ఆప్షన్. నెక్స్ట్ ఎల్ఏ 1 2 3 మెంబర్స్ వస్తారు. సో ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ టీ అండ్ ఎల్, సో 1 2 3 4 5 మెంబర్స్ వస్తారు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ డి అండ్ ఎల్ చూసుకుందాం. డిఎల్కి ఓన్లీ 1 పర్సన్ వస్తాడు. సో అవర్ ఆప్షన్ ఈస్ డి అండ్ ఎల్. నెక్స్ట్ సిలైజమ్స్ అండి. సో ఫస్ట్ సిలైజం, 6th క్వశ్చన్. ఓన్లీ ఎ ఫ్యూ ఫ్లాగ్ ఆర్ కలర్. Flag or color. సో ఇక్కడ అంటున్నాడు ఫ్లాగ్ నుంచి కలర్కి అంటున్నాడు కాబట్టి ఓకేనా. కొన్ని ఫ్లాగ్లు మాత్రమే కలర్ అవుతాయి, రిమైనింగ్ వాటివన్నీ కావండి. ఓకేనా. నెక్స్ట్ ఓన్లీ కలర్ ఈజ్ ఆరెంజ్ అంటే ఆల్ ఆరెంజ్ ఆర్ కలర్. ఓకేనా. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరెంజ్ అనేది ఓన్లీ కలర్తో మాత్రమే రిలేట్ అయి ఉంటుంది, మిగతా వేటితో రిలేట్ ఉండదు. నెక్స్ట్ నో ఫ్లాగ్ ఈజ్ ఫ్లై. ఫ్లైకి నో. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ అండ్ మూవ్ టు కన్క్లూజన్స్. ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు?
సమ్ కలర్ ఈజ్ నాట్ ఫ్లై, సమ్ కలర్ ఈజ్ నాట్ ఫ్లై. ఓకేనా, అంటే కరెక్టే కదా, సమ్ కలర్ ఈజ్ నాట్ ఫ్లై. సో ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్ నో ఆరెంజ్ ఈజ్ ఫ్లై, నో ఆరెంజ్ ఈజ్ ఫ్లై, ఇది కూడా ఎగ్జాక్ట్లీ కరెక్టే. సో హియర్ బోత్ 1 and 2 ఫాల్స్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఎస్టర్డే క్లాస్లో ఆల్రెడీ చెప్పానండి, ఈచ్ వచ్చినప్పుడు మనం ఏం చదవాలంటే ఆల్ చదవాలి, ఆల్ ప్రెస్ చేసుకొని చదవాలి. సో ఆల్ బాటిల్స్ ఆర్ ప్లాస్టిక్, ఆల్ బాటిల్స్ ఆర్ ప్లాస్టిక్. నెక్స్ట్ నో ప్లాస్టిక్ ఈజ్ పేపర్, నో ప్లాస్టిక్ ఈజ్ పేపర్. ఓన్లీ పేపర్ ఈజ్ కైట్, ఓన్లీ పేపర్ ఈజ్ కైట్, అంటే ఆల్ కైట్ ఆర్ పేపర్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కైట్ అనేది ఓన్లీ పేపర్తో మాత్రం రిలేషన్ ఉంటుంది, మిగతా వేడిదంతా రిలేషన్ ఉండదు. నెక్స్ట్ మూవ్ టు కన్క్లూజన్స్. నో బాటిల్స్ ఆర్ పేపర్, నో బాటిల్స్ ఆర్ పేపర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదా. అంటే బాటిల్ ఎక్కడ ఉంది, ప్లాస్టిక్లో ఉంది. ప్లాస్టిక్కి పేపర్కి రిలేషన్ లేనప్పుడు బాటిల్తో కూడా రిలేషన్ ఉండదు. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ చూద్దాం. సమ్ కైట్ ఈజ్ ప్లాస్టిక్, సమ్ కైట్ ఈజ్ ప్లాస్టిక్, ఇది ఎగ్జాక్ట్లీ రాంగ్. So our option is first one, only one follows. Next, here the direction. Study the following information carefully and answer the question accordingly. 8 to 11 questions ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, కోడింగ్ ఇచ్చాడండి. ఇన్ ఏ సెర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్లో ఇన్విటేషన్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ని కోడ్ ఎలా రాస్తాడు, FTIRYEKA. లాజికల్ ఆపరేషన్స్ ఆఫ్ క్యాలిక్యులేటర్ ఏమిచ్చాడు కోడ్, PQRVYEKA. కంప్యూటర్ డూ లాజికల్ ఆపరేషన్స్, దీని కోడ్ ఏమిచ్చాడు, IRMAPQYE. మెకానికల్ క్యాలిక్యులేటర్ ఇన్వెన్షన్, దీనికి ఏమిచ్చాడు కోడ్, IXRVFT ఇచ్చాడు. ఓకేనా, ఫస్ట్ సెంటెన్స్ చూసుకోండి, మనకి ఏమిచ్చాడు, ఇన్విటేషన్ ఇచ్చాడు, సారీ ఇన్వెన్షన్ ఇచ్చాడు. ఇన్వెన్షన్ని రౌండప్ చేసుకోండి. ఇక్కడ ఇన్వెన్షన్ అనేది ఇంకెక్కడ చూసుకోండి, సెకండ్ దాంట్లో ఉందా లేదు, థర్డ్ స్టేట్మెంట్లో ఉందా లేదు, ఫోర్త్ స్టేట్మెంట్లో ఉంది ఇన్వెన్షన్. సో అలాగే కోడ్ను కూడా మనం కంపేర్ చేసుకోండి. ఇక్కడ FT ఉందా, ఇక్కడ FT ఉందా, ఉంది. సో అంటే ఇన్వెన్షన్ కోడ్ వచ్చేసి FT, ఇన్వెన్షన్ కోడ్ ఏమవుతుంది, FT. పక్కన రాసుకోండి, ఇన్వెన్షన్ కోడ్ ఈక్వల్స్ టు ఇన్వెన్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ ఉందా, నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆఫ్ ఎక్కడెక్కడ ఉంది చూసుకోండి. సెకండ్ స్టేట్మెంట్లో ఉందా, ఆఫ్ ఉంది. థర్డ్ స్టేట్మెంట్లో లేదు, ఫోర్త్ స్టేట్మెంట్లో లేదు. సో ఆఫ్ ఇక్కడ ఉంది కాబట్టి కోడ్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ కోడ్, సెకండ్ కోడ్. FT ఆల్రెడీ అయిపోయింది మనకి, ఇక్కడ FT అయిపోయింది. నెక్స్ట్ IR ఉందా, సెకండ్ దాంట్లో లేదు. YE ఉందా, YE ఉంది. నెక్స్ట్ KA ఉందా, KA ఉంది. ఈ రెండిట్లో ఏదో మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో పక్కన రాసుకోండి, ఆఫ్ ఈక్వల్స్ టు YE, R, KA. ఈ రెండిట్లో ఏదో తెలియదు మనకి. నెక్స్ట్ వన్ కంప్యూటర్ రాసుకోండి. ఓకేనా, YE అయిపోయింది, KA అయిపోయింది. నెక్స్ట్ కంప్యూటర్ చూసుకోండి, ఇంకా మిగిలిపోయిందంటే కంప్యూటర్ కాబట్టి IR. నెక్స్ట్ వన్ దీంట్లో చూసుకోండి, సెకండ్ స్టేట్మెంట్లో లాజికల్, ఆపరేషన్ ఉంది కదా, ఆపరేషన్ చూసుకోండి, ఇక్కడ ఉంది. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఉంది. థర్డ్ దాంట్లో చూసుకోండి, ఆపరేషన్ అనేది ఏమేమి వస్తుంది ఆపరేషన్కి
చూడండి, సెకండ్ దాంట్లో ఉంది ఆపరేషన్, థర్డ్ దాంట్లో ఉంది. అంటే ఫస్ట్ కోడ్లోను, సెకండ్ కోడ్లోను, థర్డ్ కోడ్లోను సిమిలర్గా ఉన్నట్టు చూసుకోండి. వై ఉందా, వై, ఇక్కడ వై, ఇక్కడ వై. సో ఆపరేషన్ కోడ్ వచ్చేసి వై. అప్పుడు ఆఫ్కి ఏమవుతుంది, వై రాదు, కేఏ మాత్రం వస్తుంది. నెక్స్ట్ లాజికల్, ఇక్కడ ఆపరేషన్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది, ఇంకా క్యాలిక్యులేటర్ లాజికల్ ఉంది. నెక్స్ట్ లాజికల్, లాజికల్ చూసుకోండి. లాజికల్ ఇక్కడ ఉంది, ఇంకెక్కడ ఉంది, థర్డ్ దాంట్లో ఉంది. థర్డ్ దాంట్లో చూసుకోండి, పీక్యూ, పీక్యూ ఈక్వల్ ఉంది కదా. సో లాజికల్కి వచ్చేసి పీక్యూ. సారీ ఫర్ డిస్టర్బెన్స్. లాజికల్ చూసుకోండి, పీక్యూ. నెక్స్ట్ వన్ క్యాలిక్యులేటర్, పీక్యూ అయిపోయింది కదా, పీక్యూ అయిపోయింది, కేఏ అయిపోయింది, పోయింది ఆర్బి. నెక్స్ట్ కంప్యూటర్ అయిపోయింది, దీంట్లో చూసుకోండి కంప్యూటర్ అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది, లాజికల్ అయిపోయింది, డూకి ఏమొస్తుంది, ఎంఏ. నెక్స్ట్ ఇక్కడ క్యాల్కులేటర్ అయిపోయింది, ఇన్వెన్షన్ అయిపోయింది. నెక్స్ట్ మెకానికల్, మెకానికల్ కంటే ఏమొస్తుంది, ఆర్బి కూడా అయిపోయింది, ఐఎక్స్. ఇక్కడ టిప్ ఏంటంటే, మనము ఇది గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. ఈ టిప్ ఎలా అంటే, దీనికి టిప్ ఎలా అంటే, ఈ కోడ్ చేసేప్పుడు మనము ఫస్ట్ దీన్ని మన పేపర్లో రఫ్ షీట్లో రాసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్లీ ఆన్సర్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. మనము లేదు, మనం స్క్రీన్ చూస్తా మనం ఎక్కడ రాసుకోకుండా అనలైజ్ చేసుకుంటూ చేసామంటే ఏదో ఒక కోడ్ మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, 1 మార్కు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే స్పీడ్గా రాయడం నేర్చుకోండి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అంటేనే స్పీడు, ఓకేనా. స్పీడ్గా రాయడం, ఎంత స్పీడ్గా రాయడం వస్తే అంత ఈజీగా మీరు క్రాక్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ వెళ్దాం. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వర్డ్ ఆపరేషన్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? ఆపరేషన్కి ఏ కోడ్ ఉందంటే వై కదా, ఇక్కడ వై ఉందా, ఎస్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 9th వన్, వాట్ మే బీ ద కోడ్ ఫర్ ద వర్డ్ క్యాల్కులేటర్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? క్యాల్కులేటర్కి ఏ కోడ్ ఇచ్చండి, ఆర్బీనే కదా, సో థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ మెకానికల్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? మెకానికల్కి ఏంటి, ఐఎక్సే కదా, ఐఎక్స్. 11th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ కోడ్ యాజ్ ఐఆర్? ఐఆర్కి ఏ వర్డ్ వస్తుంది అంటున్నాడు. ఐఆర్ ఇది కదా, ఐఆర్కి ఏముందండి, కంప్యూటరే కదా, కంప్యూటర్ ఉందా, 4th ఆప్షన్. నెక్స్ట్ వన్ 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ ఇచ్చాడు, హౌ మెనీ pairs of letters are there in the word acidification, each of which have as many letters between them in the word as they have in English alphabetical series only in forward direction. ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రం మనకు కావాలా, బ్యాక్వర్డ్ డైరెక్షన్ అవసరం లేదు. సో ఈ వర్డ్ నేను ఎలా రాసుకుంటా అంటే నెంబర్స్లో రాసుకుంటా అండి, ఎందుకంటే వర్డ్స్లో అయితే మనకు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి నెంబర్స్లో రాసుకోండి. సో ఏకి నెంబర్ ఎంత, 1 కదా, 1, C 3, I 9, D 4, నెక్స్ట్ I 9, F 6, I 9, C 3, A 1, T 20, I 9, O 15, N 14. ఇలా రాసుకున్నాం. సో ఇలా రాసుకొని మనము సాల్వ్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు చూడండి 1 నుండి చూడండి, 1 నుండి కౌంట్ చేయండి, 1 2 3 4 అనేది సేమ్ నెంబర్స్లో వస్తుంది కదా, 1 తర్వాత 4 వచ్చింది, ఓకేనా. తర్వాత 5 6 కూడా వచ్చింది. నెక్స్ట్ 7 8 9 10 11 12 13, ఇంకా రిమైనింగ్ ఏం లేవు కాబట్టి నెక్స్ట్ థర్డ్ నుంచి తీసుకోండి, 3 నుంచి 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఉంది కదా, 3 నుంచి తీసుకుంటే ఇది ఒక పెయిర్.
అంటే ఆల్రెడీ మనకి ఏమేమి పేర్స్ వచ్చాయి 1 4 ఒకటి 1 6 ఒకటి 3 14 నెక్స్ట్ 9 నుండి తీసుకోండి 9 10 11 12 13 14 15 16 17 18 19 నో. నెక్స్ట్ 4 నుంచి తీసుకోండి 4 5 6 ఉంది కదండి 4 నుంచి తీసుకోండి 4 5 6 ఇది ఒక పేరు 4 6. నెక్స్ట్ 7 8 9 10 11 12 13 సో లేవు. నెక్స్ట్ 9 నుంచి తీసుకోండి 9 10 11 12 13 14 15 16 17 నో. 6 నుండి తీసుకోండి ఇప్పుడు 6 6 7 8 9 10 11 12 13 నో. నెక్స్ట్ 9 నుంచి తీసుకోండి 9 10 11 12 13 14 15 నో. నెక్స్ట్ 3 నుంచి తీసుకోండి 3 4 5 6 7 8 నో. 1 నుంచి 1 2 3 4 5 నో. 20 21 22 23 నో. 9 నుంచి తీసుకోండి 9 10 11 నో. 15 16 నో. సో మనకి ఎన్ని వచ్చాయి ఇప్పుడు పేర్స్ 1 2 3 4 మొత్తం 4 పేర్స్ వచ్చాయి. నెక్స్ట్ డైరెక్షన్ 13 నుంచి 14 15 వరకు అంటే 2 క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు డైరెక్షన్ 3 there are 9 members in a family of 3 generations అంటే ఒక ఫ్యామిలీలో 9 మెంబర్స్ ఉన్నారంట. ఇది ఎట్లుందంటే 3 జనరేషన్ ఫ్యామిలీ ఓకేనా. నెక్స్ట్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి ఏ అనేవాళ్ళు ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి బి హ్యాస్ 2 చిల్డ్రన్స్ బికి ఎంతమంది ఉన్నారంట 2 చిల్డ్రన్స్ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఇక్కడ బి యొక్క జెండర్ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ క్లూకి వెళ్దాం. సి ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ హెచ్ సి అనేవాళ్ళు హెచ్కి స్పౌజ్ అంట ఓకేనా. అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరిలో జెండర్ మనకి తెలియదు కాబట్టి పక్కన పెట్టుకుందాం క్లూని. నెక్స్ట్ ఈ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ జీ ఈ అనేవాళ్ళు జీకి మదర్ ఇన్ లా అంటే ఈ యొక్క జెండర్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఈజ్ ద ఓన్లీ అన్మ్యారీడ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ ఐ అనేవాళ్ళు ఓన్లీ అన్మ్యారీడ్ పర్సన్ ఐకి మ్యారేజ్ అయ్యిండదు మ్యారేజ్ నో మ్యారేజ్. నెక్స్ట్ సి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ డి సి అనేవాళ్ళు ఓన్లీ డాటర్ అంటే ఆల్రెడీ మనకి సి అండ్ హెచ్ వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కాబట్టి సి యొక్క జెండర్ చెప్పాడు మైనస్ అప్పుడు హెచ్ జెండర్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ డి ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఏ డి అనేవాళ్ళు ఏ యొక్క స్పౌజ్ అంటే డి ఇక్కడ ప్లేస్ చేసుకుని ఆల్రెడీ ఏ యొక్క జెండర్ మనకు తెలుసు కాబట్టి డి యొక్క జెండర్ అయితే ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ద ఓన్లీ నెఫ్యూ ఆఫ్ సి సి యొక్క ఓన్లీ నెఫ్యూ ఎవరు అంటున్నాడు ఎఫ్ నెఫ్యూ అంటే అబ్బాయి కాబట్టి ప్లస్ జెండర్. జీ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఐ జీ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఐ జీ అనేవో సిస్టర్ ఇన్ లా అంటే మైనస్. ఇప్పుడు అరేంజ్మెంట్ చేయండి ఏమి ఇచ్చాడు ఫస్ట్ ఉంటే ఒకసారి మళ్ళీ రీడ్ చేయండి. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి ఓకే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి ఇచ్చాడు. బి హ్యాస్ 2 చిల్డ్రన్ బి అనే వాళ్ళకి 2 చిల్డ్రన్ ఉంటారంట ఓకే. సి ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ హెచ్ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ జీ ఈ అనేవాళ్ళు జీకి మదర్ ఇన్ లా. సో ఆల్రెడీ ఏ డి అయిపోయింది కాబట్టి ఇక్కడ జీని మనం ప్లేస్ చేయొచ్చా జీ మదర్ ఇన్ లా అయితే బి ఫాదర్ ఇన్ లా అవుతాడు ఓకే. నెక్స్ట్ ఐ ఈజ్ ద ఓన్లీ అన్మ్యారీడ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ సి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ డి సి అనేవాళ్ళు ఓన్లీ డాటర్ ఆఫ్ డి డికి ఓన్లీ డాటర్ ఎవరు సి. అప్పుడు బి ఏమవుతాడు బి అనేవాడు డికి ఏమవుతాడు కొడుకు అవుతాడు అదే సన్ అవుతాడు. సి అనేవాడు డాటర్ అవుతాడు. సి బి బ్రదర్ అండ్ సిస్టర్స్. డి ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఏ ఓకే ఫైన్. ఎఫ్ ఈజ్ ద ఓన్లీ నెఫ్యూ ఆఫ్ సి ఎఫ్ ఈజ్ ద ఓన్లీ నెఫ్యూ ఆఫ్ సి ఎఫ్ ఇక్కడ ఉంటాడు కదా. నెక్స్ట్ జీ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఐ జీ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఐ. ఇంకా రిమైనింగ్ ఐ అన్మ్యారీడ్. సో కౌంట్ చేయండి ఎంతమంది ఉన్నారు 1 2 3 4 5 6 7 8 ఇంకా రిమైనింగ్ ఎవరు మిగిలిపోయారు హెచ్ సి అండ్ హెచ్ మ్యారీడ్ కపుల్స్. దిస్ ఈస్ ద బ్లడ్ రిలేషన్
పజిల్. మూవ్ టు 13th క్వశ్చన్. హౌ ఈజ్ ఐ రిలేటెడ్ టు ఈ? హౌ ఈజ్ ఐ రిలేటెడ్ టు ఈ? ఐ ఎక్కడున్నాడండి? ఇక్కడ ఉన్నాడు. ఈకి ఎలా రిలేటెడ్ ఉన్నాడు? హౌ ఈజ్ ఐ రిలేటెడ్ టు ఈ? ఐ ఇక్కడ ఉన్నాడు. ఐ రిలేటెడ్ టు ఈ. ఈకి ఏమవుతాడు? డాటరే కదా, డాటర్. బీకి డాటర్ అయినప్పుడు ఐ ఈ కూడా డాటర్ అవుతాడు. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్? ఎఫ్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఎవరండి? ఎఫ్ యొక్క మదరు బి, బి యొక్క మదరు ఏ, ఏ యొక్క హస్బెండ్ డి, అంటే డి కదా. నెక్స్ట్ హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఈ? సి అనేవాడు ఈకి ఎలా రిలేటెడ్ అంటే చూడండి, బి యొక్క సిస్టరు సి, బి యొక్క వైఫు ఈ. ఓకేనా? అంటే సిస్టర్ ఇన్ లా అవుతుంది కదా. సి అనేవాడు ఈకి సిస్టర్ ఇన్ లా. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అజ్యూమింగ్ ద గివెన్ స్టేట్మెంట్ టు బీ ట్రూ, ఫైండ్ విచ్ ఆఫ్ టూ కన్క్లూజన్ 1 and 2 గివెన్ బిలో ఈజ్ డెఫినెట్లీ ట్రూ అండ్ గివెన్ యువర్ ఆన్సర్ అకార్డింగ్లీ. ఓకే, స్టేట్మెంట్ ఇచ్చాడు, తర్వాత కన్క్లూజన్ ఇచ్చాడండి. ఫస్ట్ ఇవి మనం కన్క్లూజన్ చూసి డ్రా చేసుకుందామండి. ఫస్ట్ పీజే అన్నాడు. పీజే ఫస్ట్ కన్క్లూజన్ పీ గ్రేటర్ దాన్ జే. చూడండి పీ ఇక్కడ ఉంది, ఫస్ట్ తీసుకోండి వై. ఇప్పుడు పీ గ్రేటర్ దాన్ వై తీసుకున్నాము. జే రావాలంటే వై ఈక్వల్స్ టు జే ఉంది కదా, వై ఈక్వల్స్ టు జే. సో ఈ స్టేట్మెంట్ ద్వారా మనము ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్, ఆర్ లెస్ దాన్ ఎం అంటున్నాడు. ఆర్ ఎక్కడుందండి? జే గ్రేటర్ దాన్ ఆర్ ఉంది. నెక్స్ట్ జే ఎట్లుంది? వైకి ఈక్వల్ ఉంది. చూడండి, వై లెస్ దాన్ ఎం అన్నా ఎం గ్రేటర్ దాన్ వై అన్నా ఒకటే కదా. సో ఈ కన్క్లూజన్ ప్రకారము ఎం గ్రేటర్ దాన్ ఆర్ వస్తుంది. మనకి ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే ఆర్ లెస్ దాన్ ఎం. సో సెకండ్ వన్ ఆల్సో కరెక్ట్. Now answer is both 1 and 2 follows. Next one, t less than or equals to y. t less than or equals to y మనకి ఆల్రెడీ స్టేట్మెంట్లోనే కనిపిస్తుంది కదా. y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు t అన్నప్పుడు y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు t అన్నా సేమ్, t గ్రేటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y అన్నా బోత్ ఆర్ ఈక్వల్. సో మనకి ఇచ్చింది ఏంటి? t లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్, సి గ్రేటర్ దాన్ బి. సి ఎక్కడున్నాడండి? ఎన్ లెస్ దాన్ ఎఫ్ ఈక్వల్స్ టు సిగా ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ చూడండి ఎన్ ఈక్వల్స్ టు బి అన్నాడు కాబట్టి ఎన్ ఈక్వల్స్ టు బి. ఇప్పుడు చూడండి బి లెస్ దాన్ సి అన్నా సి గ్రేటర్ దాన్ బి అన్నా ఒకటే. బి అనేవాడు సి కన్నా తక్కువ లేదా సి అనేవాడు బి కన్నా ఎక్కువ. సో సెకండ్ కన్క్లూజన్ ఆల్సో ఫాలోస్. So both 1 and 2 follows. Fifth one. Next, answer the questions based on the given information below. ఇక్కడ ఏమి ఇచ్చంటే 12 persons A, B, C, D, E, F, G, H, P, Q, R and S sit in a row but not necessarily in the same order. All of them facing the north. అంటే 12 మంది ఇచ్చండి. ఆ 12 మంది ఎలా ఉన్నారంటే ఫేస్ నార్త్, అంటే నార్త్ సైడ్ ఉన్నారు. 12 మెంబర్స్ నార్త్ సైడ్ కూర్చోన్నారు. ఇక్కడ వాళ్ళకి ఎగ్జాక్ట్లీ మనము ప్లేసెస్ తెలీదు. సో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ మనం ఇలాంటి పజిల్స్ వేసేటప్పుడు మనము ప్లేసెస్ ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు పజిల్లోకి వెళ్దాం. హెచ్ సీట్స్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారంట? హెచ్ ఉంటాడంట. నెక్స్ట్ 2 persons సిట్ బిట్వీన్ ఏ అండ్ సి హూ డస్ నాట్ సిట్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. సికి ఏకి ఇద్దరు కూర్చొని ఉంటారంట, కానీ సి అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్నాడు. ఇక్కడ నుండి మనం తీసుకోండి
సి ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్నాడంటే ఒకసారి దాని బిఫోర్ పొజిషన్ తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు అరేంజ్ చేయండి. సి తర్వాత 2 ప్లేస్ తర్వాత ఏ వస్తాడు. ఏకి థర్డ్ లెఫ్ట్లో హెచ్ ఉంటాడు. ఓకే, ఎగ్జాక్ట్లీ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్. ఇప్పుడు పజిల్లోకి వెళ్ళండి. 1 పర్సన్ సిట్ బిట్వీన్ సి అండ్ ఆర్. ఇక్కడ 1 పర్సన్ ఇక్కడ పెట్టడానికి లేదు కాబట్టి ఇక్కడ 1 పర్సన్ సిట్ బిట్వీన్ సి అండ్ ఆర్. 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ఈ. ఆర్ అండ్ ఈ. ఈ సైడ్ నీకు ఈని ప్లేస్ చేసేయలేదు కాబట్టి ఇటు సైడ్ ప్లేస్ చేస్తాం. సారీ గైస్, ఈరోజు డిస్టర్బెన్స్ అవుతా ఉంది. సారీ, ఎక్కడ నిలిచిపోయాం? 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ఈ. హూ సీట్స్ అడ్జసెంట్ టు ఎస్. ఈ అనేవాడు ఎస్కి పక్కనే ఉంటాడు. ఓకే, నెక్స్ట్ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. ఎస్ అండ్ క్యూకి 2 పర్సన్స్. ఇటు సైడ్ మనకు ఎస్ రైట్ సైడ్ పెట్టడానికి లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ చూసుకోండి. 2 పర్సన్స్ ప్లేస్ ఇచ్చేసి ఇక్కడ క్యూ. నెక్స్ట్ ఎఫ్ సీట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ బి. బికి ఇమ్మీడియట్ రైట్లో ఎఫ్ ఉంటాడంట. ఎక్కడ ప్లేస్ చేసి చూడండి, ఇంకా ప్లేసెస్ ఏమున్నాయి. ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేస్తా. బిఎఫ్ని పక్కనే లేదు కాబట్టి ఈ ప్లేస్లో ఫిక్స్ అయింది. నెక్స్ట్ డి డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు సి. డి అనేవాడు సికి పక్కన ఉండవాడు. సి పక్కన 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ ప్లేసెస్లో డి రాడు అంటున్నాడు. సో ఇంకా మిగిలిపోయిన ఈ ప్లేస్ ఒకటే కాబట్టి ఇక్కడ ఉంటాడు. ఇంకా రిమైనింగ్ ఏమేమి మిగిలిపోయినాయంటే పి కామా జీ మిగిలిపోయాయి. సో వాటి ప్లేసెస్ మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి పి జీ ఇక్కడైనా రావచ్చు, పి లేదా ఇక్కడైనా రావచ్చు, జీ ఇక్కడైనా రావచ్చు, లేదా ఈ ప్లేసెస్లో అయినా జీ రావచ్చు. ఇది పజిల్. క్వశ్చన్స్ చేద్దాం, సాల్వ్. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ. ఎఫ్కి ఏకి ఎంతమంది ఉన్నారండి? 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. హౌ మెనీ పర్సన్స్ సిట్ రైట్ ఆఫ్ బి. బికి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారండి? బి అనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఆల్రెడీ 12 ప్లేసెస్ కాబట్టి ఉండేది. 12 - 1 = 11 మెంబర్స్ ఉంటారు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ సిట్ అట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో. లెఫ్ట్ హ్యాండ్ అయితే మనకి బి ఎగ్జాక్ట్లీ ఉన్నాడండి, కానీ రైట్ హ్యాండ్లో మనకి పి కానీ జీ కానీ ఎవరో ఒకరు ప్లేస్ అయింటారు. వీళ్ళిద్దరు ప్లేస్ మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి వీళ్ళలో ఎవరో ఒకరు ఎయిదర్ పి అయినా కావచ్చు లేదా జీ అయినా కావచ్చు. సో మన ఆన్సర్ మనకు వచ్చేసి ఆప్షన్ వచ్చేసి కెనాట్ బి డిటర్మైన్, అనుకోలేము. అదే ఇక్కడ ఎయిదర్ పిఆర్జీ అని ఇచ్చింటే ఆన్సర్ ఇదే మన ఆన్సర్ అవుతుందా? సో ఇప్పుడైతే మనకు ఆన్సర్ వచ్చేసి కెనాట్ బి డిటర్మైన్. నెక్స్ట్ 21 క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ సిట్ 4th to right ఆఫ్ క్యూ. క్యూకి 4th రైట్లో ఉన్నారండి. ఫస్ట్ 1 2 3 4 ఈ కదా, ఆప్షన్ 1. నెక్స్ట్ ఇఫ్ క్యూ రిలేటెడ్ టు బి, క్యూ రిలేటెడ్ టు బి ఇన్ ద సేమ్ వే ఎస్ రిలేటెడ్ టు డి, ఎస్ రిలేటెడ్ టు డి. చూడండి, నేను డ్రా చేస్తున్న డైరెక్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఎస్ నుండి సెకండ్ ప్లేస్లో డి ఉన్నాడు, క్యూ నుండి సెకండ్ ప్లేస్లో డి ఉన్నాడు. ఇది ఒక వేలో, ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్. ఎఫ్కి ఎవరు రిలేటెడ్ ఉంటాడంట? ఎఫ్ నుంచి చూసుకోండి, ఇక్కడ లేరు కాబట్టి. సో డి నుంచి ఎఫ్కి రిలేషన్ కదా. సో ఆప్షన్ వచ్చేసి డి, 4th ఆప్షన్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ అండి. ఇఫ్ వీ ఫార్మ్ ఏ 4-letter మీనింగ్ఫుల్ వర్డ్ విత్ ఫస్ట్, థర్డ్, 5th and 8th letter ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద వర్డ్ కథకళి,
then what would be the second letter of the meaningful word? If no meaningful word is formed, then mark the word answer as X. If more than one meaningful word is formed, then mark the answer as Z. అంటే మనకి ఒక వర్డ్ ఇచ్చారండి, ఆ వర్డ్లో కొన్ని లెటర్స్ తీసుకోవాలి. ఆ లెటర్స్ ఏంటంటే ఫస్ట్ లెటర్ ఏముంది కే, థర్డ్ లెటర్ ఏముంది టీ, ఫిఫ్త్ లెటర్ ఏముంది ఏ, ఎయిత్ లెటర్ ఎల్. ఈ లెటర్స్ తీసుకొని మనకు వర్డ్ ఫామ్ చేయమంటున్నాడు, మీనింగ్ఫుల్ వర్డ్. అదే ఈ లెటర్స్తో మీనింగ్ఫుల్ వర్డ్ మనం ఫామ్ చేయకపోతే మన ఆన్సర్ వచ్చేసి ఎక్స్ అవుతుంది. అదే ఒకటి కానీ ఒకటి ఫామ్ అయితే ఆ ఒకటిలో సెకండ్ లెటర్ మనము ఏదో కనుక్కోవాలా, లేదు ఒకటి కంటే ఎక్కువ మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తే మాత్రం జెడ్ అనే ఆన్సర్ మనము టిక్ చేయాలి. సో చూడండి, టాక్ అనే వర్డ్ వస్తుంది కదా, టీఏఎల్కే టాక్. ఇంకెంతకంటే ఎక్కువ వర్డ్స్ రావు కాబట్టి ఇదే మనకు ఒకటే ఒకటి వచ్చింది కాబట్టి ఈ ఒకటిలో మనకి ఏం కనుక్కుంటే వాట్ విల్ బి ద సెకండ్ లెటర్ ఆఫ్ ద మీనింగ్ఫుల్ వర్డ్. సెకండ్ లెటర్ ఏమవుతుంది, ఫస్ట్ లెటర్ టీ అవుతుంది, సెకండ్ లెటర్ ఏ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్. డైరెక్షన్ 24 to 27 క్వశ్చన్స్. ఇక్కడ ఏమి 7% ఇచ్చారండి. 7% ARYK Q U and G were born on 15th July of 7 different years. 7 different years ఇచ్చారు. అవి ఏమేంటంటే 1986, 1988, 1990, 1993, 2007, 2013 and 2015, but not necessarily in the same order. 2022 is the base year for calculating the age of all the persons. సింపుల్ అండి. 7% ఇచ్చారు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక ఇయర్లో పుట్టారంట. అదే పుట్టే ఆ బేస్ ఇయర్ ఏది తీసుకోమంటున్నాడు, మనము 2022కి ఏజ్ తీసుకోవాలా. అంటే వాళ్ళు పుట్టిన ఇయర్ నుంచి 22 వరకు ఎంత ఏజ్ ఉంటుందో అది మనం ఇక్కడ తీసుకోవాలా బేస్ ఇయర్గా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇయర్స్ రాసుకుందాం. 1988 సారీ 19 ఓకే సారీ ఫస్ట్ ఏం ఇచ్చారండి 1986, నెక్స్ట్ 1988, 1990, 1993, 2007, 2013, 2015. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, 2022కి మనము బేస్ ఇయర్ తీసుకొని ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు 1986 నుండి 2022కి ఎన్ని ఇయర్స్ అవుతుందండి, 36 ఇయర్స్. 1988 నుండి 2022కి ఎంత అవుతుందండి ఏజ్, 34 ఇయర్స్. 1990 నుంచి 2022కి ఎంత ఉంటుందండి, 32 ఇయర్స్. నెక్స్ట్ 93 నుంచి 2022కి 29 ఇయర్స్. 2007 నుంచి ఎంత అవుతుందండి 2022కి 15 ఇయర్స్. 2013 నుంచి 9 ఇయర్స్. 2015 నుండి 7 ఇయర్స్. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పజిల్ చేస్తాం. ఏజ్ ఈజ్ ప్రైమ్ నెంబర్. ఏ యొక్క ఏజ్ ఏమంటున్నాడు, ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏవో మనం ఒకసారి రౌండప్ చేసుకోండి. 36 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 34 ప్రైమ్ నెంబర్ కాదు, 32 ప్రైమ్ నెంబర్ కాదు, 29 ప్రైమ్ నెంబరే కదా. నెక్స్ట్ 15 ప్రైమ్ నెంబర్ కాదు, 9 ప్రైమ్ నెంబర్ కాదు, 7 ఆల్సో ప్రైమ్ నెంబర్. అంటే ఏ యొక్క ఏజు ప్రైమ్ నెంబర్. అంటే ఏ ఇక్కడైనా ఉండొచ్చు లేదా ఇక్కడైనా ఉండొచ్చు. సపోజ్ నేను ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, 1 person వాజ్ బోర్న్ బిట్వీన్ ఏ అండ్ కే. ఏకి కేకి 1 person ఉన్నాడంట. సో ఏకి కేకి 1 person. లేదా ఇంకో పాసిబిలిటీ తీసుకుందాం. ఇక్కడ ఏ ప్లేస్ చేసుకోండి, అంతే కదా. నెక్స్ట్ ఏకి కేకి 1 person. ఇప్పుడు ఏకి కేకి 1 person. ఆర్ ఈజ్ 2 years ఓల్డర్ దెన్ యూ బట్ నాట్ ఓల్డెస్ట్. ఆర్ అనేవాడు యూ కన్నా 2 years ఓల్డర్గా ఉంటాడంట. చూడండి,
2 ఇయర్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయొచ్చు మనము. ఇక్కడ 36కి 34కి 2 ఇయర్స్ గ్యాప్ ఉంది, 34కి 32కి 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. కానీ ఇక్కడ యూ అండ్ ఆర్ ప్లేస్ చేయడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ కే ఫిక్స్ అయిపోయాడు. సో ఇక్కడ ఒకటే మిగిలింది కాబట్టి ఇక్కడ ఆర్ ప్లేస్ చేయొచ్చు, ఇక్కడ యూ ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ పెట్టడానికి లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ మనకు అవసరం లేదు. ఫస్ట్ పాసిబిలిటీ తీసుకుందాం. నెక్స్ట్ మూడు పజిల్. జీస్ ఏజ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5. జీ యొక్క ఏజ్ ఎలా ఉందంటే మల్టిపుల్ ఆఫ్ 5. 5తో ఏది మల్టిపుల్ అవుతుందో అది జీ ఏజ్ అంటున్నాడు. 36 అనేది 5తో మల్టిపుల్ అవుతుందా? కాదు. 34 కూడా కాదు, 32 కూడా కాదు, 15 అవుతుంది కాబట్టి ఇది జీ ఏజ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ యూ ఈజ్ ఈక్వల్ ఏజ్ ఆఫ్ వై. యూ ఎంత, ఏ ఎంత అండి 29, యూ ఎంత అండి 7, టోటల్ ఎంత 36. ఈ 36 ఏజ్ ఎవరిదంటే వై అంటున్నాడు. ఇంకా రిమైనింగ్ ఎవరు మిగిలిపోయారంటే క్యూ మిగిలిపోయారు. ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ వాజ్ బార్న్ ఇన్ 1988. 1988లో ఎవరు బార్న్ అయ్యారండి? కే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ వర్ బార్న్ బిట్వీన్ క్యూ అండ్ యూ. క్యూకి యూకి ఎంతమంది ఉన్నారు? గ్యాప్ 1 2 3 మెంబర్స్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ సెకండ్ యంగెస్ట్ అమాంగ్ ఆల్. ఇది సెకండ్ ఓల్డెస్ట్ అవుతుంది, ఇది ఫస్ట్ యంగెస్ట్, ఇది సెకండ్ యంగెస్ట్. ఆరే కదండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, 4 of the following are alike in a certain way and thus form a group, then who among the following does not belong to the group. సేమ్ అండి, ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు ఈ క్వశ్చన్ కూడా. ఈ క్వశ్చన్లో 5 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ సేమ్ ఉంటాయి, ఒకటి డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ వన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో జీ, ఫస్ట్ జీ ఇచ్చాడండి, ఫస్ట్ ఆప్షన్ జీ రౌండ్ అప్ చేసుకోండి, ఏ రౌండ్ అప్ చేసుకోండి. నెక్స్ట్ క్యూ ఆల్సో రౌండ్ అప్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ రౌండ్ అప్ చేసుకోండి. నెక్స్ట్ యూ. వీటి యొక్క ఏజెస్ చూసుకోండి. క్యూకి ఏజ్ 32, ఓకే. ఏ యొక్క ఏజ్ 29, జీ యొక్క ఏజ్ 15, ఆర్ యొక్క ఏజ్ 9, యూ యొక్క ఏజ్ 7. సో ఏజిఆర్యు వీటి యొక్క ఏజెస్ ఎట్లా ఉంటాయంటే ఆడ్ నెంబర్లో ఉన్నాయి, అంతే కదా. 29 ఆడ్ నెంబర్, 15 ఆడ్ నెంబర్, 9 ఆడ్ నెంబర్, 7 ఆడ్ నెంబర్, 32 అనేది ఈవెన్ నెంబర్. సో అవర్ ఆప్షన్ ఈజ్ క్యూ ఒకటి డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ డైరెక్షన్ ఏమి ఇచ్చాడు? సమ్ పాయింట్స్ ఆర్ డ్రాన్ ఆన్ ఎ షీట్ సచ్ దట్ ఆల్ ద పాయింట్స్ ఆర్ అట్ డిఫరెంట్ డైరెక్షన్ విత్ ఈచ్ అదర్. ఓకేనా, కొన్ని పాయింట్స్ ఒక షీట్ పైన గీసారండి, అవి ఎలా అంటే డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నాయి, డిఫరెంట్ మెజర్మెంట్స్తో ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ పాయింట్ సి ఈజ్ 12 మీటర్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ హెచ్. పాయింట్ హెచ్కి 12 మీటర్స్, సారీ పాయింట్ హెచ్కి 12 మీటర్స్ ఈస్ట్లో పాయింట్ సి ప్లేస్ అయినాడు. నెక్స్ట్ పాయింట్ సి ఈజ్ 12 మీటర్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ హెచ్ విచ్ ఈజ్ 9 మీటర్స్ నార్త్ ఆఫ్ కే. హెచ్ అనేవాడు ఎలా ఉన్నాడు అంటే కేకి 9 మీటర్స్ నార్త్లో ఉన్నాడు. నెక్స్ట్ పాయింట్ ఆర్ ఈజ్ 4 మీటర్స్ నార్త్ ఆఫ్ పాయింట్ వై. పాయింట్ ఆర్ ఈజ్ నార్త్ ఆఫ్ పాయింట్ వై విచ్ ఈజ్ 5 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ కే. కేకి 5 మీటర్స్ ఈస్ట్లో ఎవరున్నాడంటే వై ఉన్నాడు. తర్వాత పాయింట్ ఆర్ అనేది వైకి 4 మీటర్స్ నార్త్లో ఉన్నాడు. 4 మీటర్స్ నార్త్ అంటే ఇదే కదా. The distance between point R and point W is half of the distance between point H and point C. Point H and C in the distance and 12 meters. వీటిలో హాఫ్ ఎంత? 6 meters. ఈ 6 meter డిఫరెన్స్ ఎవరెవరికి మధ్య అంటున్నాడు? T అండ్కి W, సారీ R అండ్ W మధ్య డిస్టెన్స్ అంతా 6 meters. నెక్స్ట్ మన పాయింట్ ఎక్కడ మిస్ అయ్యామండి? పాయింట్ O ఈజ్
2 meters north of point W. Point O is north of W with 2 meters అన్నాడు. తర్వాత పాయింట్ W ఈజ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ W అన్నాడు, R అన్నాడు. పాయింట్ W అనేవాడు ఆర్కి ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడంట. ఈస్ట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షనే కదా, ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఎన్ని మీటర్స్? 6 మీటర్స్ డిఫరెన్స్లో W. నెక్స్ట్ పాయింట్ O ఈజ్ 2 meters నార్త్ ఆఫ్ W. ఇది డైరెక్షన్ అండి. మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ H విత్ రెస్పెక్ట్ టు పాయింట్ Y. ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ H విత్ రెస్పెక్ట్ టు Y. H ఇక్కడ ఉందండి, Y ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. Y నుంచి చూస్తే H ఏ ప్లేస్లో ఉంది? నార్త్ వెస్ట్ డైరెక్షన్లో కదా. సో 4th ఆప్షన్. 29 క్వశ్చన్. వాట్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ K అండ్ పాయింట్ C? పాయింట్ K ఇక్కడ ఉందండి, పాయింట్ C ఇక్కడ ఉంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకోండి ఒకటి. ఇది ఇక్కడ వచ్చేసి √9² అంటే 81 ప్లస్ 144 ఎంతండి? 5 14 సారీ సో ఎంతండి? √9² ప్లస్ 12². 9² అంటే 81 ప్లస్ 12² అంటే 144. (9² and 81 యాడ్ చేయండి. 5 12 225. √225 means 15². సో అవర్ ఆన్సర్ ఈజ్ 15. ఇక్కడ 15 వస్తుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ 15 meters. నెక్స్ట్ వన్. If in the given number 8532946417 from the left hand all the even placed digits are changed to its just succeeding digits and all the odd placed digits are changed to its just preceding digit, then what will be the sum of the digits which is third from the left end and fifth from the right end of the number thus formed arranged after rearrangement. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే ఒక నెంబర్ ఇచ్చాండి 8532946417 అని. ఇందులో డిజిట్స్ని చేంజ్ చేయమంటున్నాడు. ఎలా చేంజ్ చేయమంటున్నాడు అంటే ఈవెన్ ఆడ్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆడ్ ప్లేసెస్ వచ్చేసి అంటే ఆడ్ ప్లేసెస్ అంటే ఇప్పుడు చూడండి నెంబర్ రాస్తాను 8532946417. ఇది ఆడ్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్ అంతే కదా. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఈ ఈవెన్ ప్లేసెస్ ఉన్నాయంటే ఇవి ఈవెన్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకసారి రౌండప్ చేస్తాను కన్ఫ్యూజ్ లేకుండా. ఇది ఈవెన్ ప్లేస్. ఈవెన్ ప్లేస్లో ఉన్న నెంబర్స్కి ఏమంటున్నాడు, వాటి తర్వాత వచ్చే నెంబర్స్తో రీప్లేస్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు చూడండి ఈవెన్ ప్లేస్లో ఏమన్నా 5 ఉందా, 5కి నెక్స్ట్ వచ్చే నెంబర్ 6, 2కి నెక్స్ట్ వచ్చే నెంబర్ 3, 4కి నెక్స్ట్ వచ్చే నెంబర్ 5, 4కి నెక్స్ట్ వచ్చే నెంబర్ 5, 7 నెక్స్ట్ వచ్చే నెంబర్ 8. నెక్స్ట్ ఆడ్ ప్లేసెస్లో ఉన్నదంటే -1 చేయమంటున్నాడు. 8 - 1 7, 3 - 1 2, 9 - 1 8, 7 - 5, 1 - 0, 1 - 1 0. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ నుండి థర్డ్ 1 తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ నుండి 1 2 3 థర్డ్ 1 ఇది. రైట్ హ్యాండ్ నుండి ఫిఫ్త్ 1 1 2 3 4 5. ఈ రెండింటిని యాడ్ చేయండి. 5 + 2
7. Our answer is 7. Next. 8 boxes ఇచ్చారండి. P2W, P, Q, R, S, T, U, V, W. 8 boxes ఉన్నాయి. But not necessarily in the same order. The stock number are consecutive prime number starting from 2 and so on from bottom to top respectively. ఓకేనా? ఏమిచ్చంట ఈ యొక్క బాక్సెస్ స్టాక్ ఎట్లున్నాయంటే స్టాక్ నెంబర్లో ఉన్నాయంట. ఈ బాక్సెస్ ప్లేస్ అయినంట. ఆ స్టాక్ నెంబర్స్ ఎలా అంటే ప్రైమ్ నెంబర్స్లో ఉన్నాయి. ఆ ప్రైమ్ నెంబర్స్ ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 2 నుంచి స్టార్ట్ అయ్యి 2 నుంచి 8 వరకు 2 నుంచి తీసుకోండి. అలా 8 ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19. చూడండి, కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సరిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు పజిల్లోకి వెళ్దాం. పజిల్కి వెళ్దామండి. 5 boxes are kept between W and boxes which is kept above box W. Wకి ఎస్కి ఎంతమంది ఉన్నారంట? 5 members ఉన్నారంట. 5 boxes ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి బాక్స్ ఎస్ అనేది W పైన ఉంది. ఓకేనా? తర్వాత బాక్స్ U ఈజ్ కెప్ట్ 3 places అబౌవ్ W. 3 places అంటే 1, 2, 3 ఇలా ప్లేస్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇలా అరేంజ్మెంట్ చేయండి. ఫస్ట్ WS అరేంజ్మెంట్ చేయండి. సపోజ్ మనం W ఇక్కడ ప్లేస్ చేసుకోండి. 1, 2, 3, 4, 5 ఇక్కడ ఎస్ ప్లేస్ చేయొచ్చా? ఎస్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ W నుంచి థర్డ్ ప్లేస్ U ఉంటాడు. 1, 2, 3 U ఇక్కడ ప్లేస్ చేయండి. బాక్స్ U is kept 3 box places box W. Difference between the stock number of P and Q is equal to the stock number of T. అంటే P డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ P మైనస్ Q అంటే ఇది ఏ స్టాక్లో ఈ రెండు మధ్య డిఫరెన్స్ చేస్తే వాటి యొక్క స్టాక్ నెంబర్స్ అది ఏ దానికి ఈక్వల్ అంటే Tకి ఈక్వల్ కదా. ఇప్పుడు చూడండి, ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయినాయి? 7, 5, 2 ఉందనుకో. 7 మైనస్ 5 ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే 2 ప్లేస్లో టీని ప్లేస్ చేయొచ్చు. కానీ కండిషన్ ఏమి ఇచ్చారు? స్టాక్ నెంబర్ ఆఫ్ టీ ఈజ్ నాట్ ఈవెన్ నెంబర్ అంటున్నాడు. సో అక్కడంతే టీ ఇక్కడ రాదు. ఇంకా ఈ ప్లేసెస్లో ఎక్కడైనా ఉండాల. సో అప్పుడు మనం ఏం చేసి 7 మైనస్ 5 తీసుకోండి. 7 మైనస్ 5 = 2 కదా. దెన్ సారీ 7 మైనస్ 2 = 5 కదా. ఇలా తీసుకోండి. అంటే ఇది P అనుకోండి, ఇది Q అనుకోండి, ఇక్కడ T అంటే T ప్లేస్ ఏంది? 5. నెక్స్ట్ అంటే ఇప్పుడు 7th P వస్తుంది, 2nd Q వస్తుంది. 2 boxes are kept between P and V. Pకి Vకి 2 places 1, 2 ఇక్కడ V వస్తుంది. రిమైనింగ్ ఎవరంటే మిగిలిపోయినది Q అయిపోయింది. P అయిపోయిందా? P అయిపోయింది, Q అయిపోయింది, R అయిపోయింది, S అయిపోయింది. నెక్స్ట్ T అయిపోయింది. R అయిపోలేదు, R రిమైనింగ్ R. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ Q అండ్ V? Qకి Vకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయండి? 1, 2, 3, 4, 5 బాక్సెస్. If all the boxes are arranged according to the alphabetical order from bottom to top, then పొజిషన్ ఆఫ్ హౌ మెనీ బాక్సెస్ విల్ రిమైన్ అన్చేంజ్. అంటే ఇచ్చిన బాక్సెస్ అన్నీ మనకు వచ్చిన పజిల్లో వాటిని కింద నుంచి అదే బాటమ్ టు టాప్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? P నుంచి కదా. P, Q, R, S, T, U, V, W. ఇక్కడ చూడండి, ఏదానికన్నా చేంజ్ అయ్యాయి ప్లేసెస్. ఇక్కడ Q ఉంది, ఇక్కడ P ఉంది, చేంజ్ అయ్యాయి. W, Q చేంజ్ అయ్యాయి. R, T చేంజ్ అయ్యాయి. P అండ్ S చేంజ్ అయ్యాయి. T, U, T చేంజ్ అయ్యాయి. ఇక్కడ R ఉంది, ఇక్కడ U వచ్చింది. సో ఇది చేంజ్ అయ్యింది. సో V ప్లేసెస్ చేంజ్ కాలేదు. మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినా కూడా V ప్లేస్ చేంజ్ కాలేదు కాబట్టి ఓన్లీ 1.
వాట్ విల్ ఇస్ ద సమ్ ఆఫ్ ద స్టాక్ నెంబర్ బాక్స్ ఆర్ అండ్ బాక్స్ డబ్ల్యూ. బాక్స్ ఆర్ యొక్క స్టాక్ ఎంత 13, డబ్ల్యూ యొక్క స్టాక్ వచ్చేసి 3. వీటిని మల్టిప్లై చేయండి. 13 3 సారీ సమ్ చేయలేదు కదా, సారీ మల్టిప్లేషన్ కదా, సారీ 13 + 3 16. బాక్స్ ఆర్ వచ్చేసి 13, డబ్ల్యూ వచ్చేసి 3, టోటల్ 16 సమ్ చేస్తే. సో 4th ఆప్షన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈస్ కెప్ట్ అబోవ్ బాక్స్ యూ. బాక్స్ యూ పైన ఏది ఉందండి, ఆర్ కదా, సో 3rd ఆప్షన్. నెక్స్ట్ 4 of the following 5 are like in a certain way and thus form a group, then which of the following box does not belong to that group. సేమ్ ఇది కూడా ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా మనకి ఇలా 4 of the following 5 అని మనకి ఎగ్జామ్లో కనిపిస్తేనే మనం వెంటనే ఏం చేయాలంటే డైరెక్ట్గా ఆప్షన్కి వెళ్ళిపోవాలి. క్వశ్చన్ చదువుతా టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా, ఇట్లాంటి షార్ట్ ట్రిప్స్ అనమాట. ఈ టిప్స్ ఫాలో అయితేనే మనకి తక్కువ టైంలో ఎక్కువ అటెంప్ట్స్ వస్తాయి. మనం ఈ క్వశ్చన్ చూడండి, ఇంత పెద్దగా ఉంది, ఇది చదువుతా కూర్చోకూడదు. మనం వెంటనే క్వశ్చన్ చూస్తేనే వెంటనే మనం ఆప్షన్స్కి వెళ్ళిపోయి ఆప్షన్ చెక్ చేసుకోవాలా. ఇప్పుడు చూడండి, బాక్స్ ఫస్ట్ ఆప్షన్ ఏం ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు, ఎస్ రౌండ్ అప్ చేసుకోండి. నెక్స్ట్ పి ఇచ్చాడు, పి రౌండ్ అప్ చేసుకోండి. నెక్స్ట్ యూ ఇచ్చాడు, యూ రౌండ్ ఆఫ్. నెక్స్ట్ డబ్ల్యూ రౌండ్ ఆఫ్, క్యూ రౌండ్ ఆఫ్. ఇప్పుడు డిఫరెంట్ ఉండే ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ యొక్క నెంబర్ 19, ఓకే. యూ యొక్క నెంబర్ 11, ఓకే. పి యొక్క నెంబర్ 7, ఓకే. డబ్ల్యూ యొక్క నెంబర్ 3, క్యూ యొక్క నెంబర్ 2. క్యూ నెంబర్ మాత్రమే ఈవెన్ నెంబర్ ఉంది, మిగతావన్నీ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో క్యూ మాత్రమే డిఫరెంట్ ఉంది కాబట్టి బాక్స్ క్యూ ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే డైలీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఐబీపీఎస్ అండ్ ఎస్బీఐ. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ నెంబర్ ఇచ్చామండి, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్ హియర్, శ్రీ విద్యా కోచింగ్ సెంటర్, అనంతపూర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్.